హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజైతే ఒక మంచి రుచికరమైన కాంబినేషన్ లంచ్ బాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఇంకా స్కూల్స్ తర్వాత కాలేజెస్ ఓపెన్ అయిపోయాయి కాబట్టి ఈరోజైతే ఈ లంచ్ బాక్స్ కాంబినేషన్ని ప్రిపేర్ చేసేసుకుందాం. ఈరోజైతే నేను లంచ్ బాక్స్ కాంబినేషన్లో టమాటో రైస్ అండి, చాలా సింపుల్గా టేస్టీగా, అందులోకి కీరా రైతా అండి, కీరాతో పెరుగు చట్నీ చాలా బాగుంటుందండి. చలువ కూడా ఈ కీరా పెరుగు చట్నీ. ఈ విధంగా టమాటో రైస్ చేసుకున్నప్పుడు ఇలా కీరాతో పెరుగు చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒంటికి కూడా చాలా చలువ అనమాట ఈ కీర. ఈ రెండింటి కాంబినేషన్ అయితే కీరాతో పెరుగు పిల్లలు కూడా చాలా ప్రిపేర్ తింటారని చాలా సింపుల్గా మనం తయారీ విధానంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూద్దామండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈరోజైతే నేను టమాటో రైస్ని కుక్కర్లో ప్రిపేర్ చేసేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేశాను. ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేశానండి, చాలండి. తర్వాత ఇది హోల్ గరం మసాలా అండి, 1 స్టారు, 1 ఇలాచి, 3 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేశానండి. మరీ ఎక్కువ స్పైసెస్ వేస్తే ఘాటుని అనిపిస్తుంది. ఇప్పుడు ఒక 4 మీడియం సైజులో ఉన్న పచ్చిమిరపకాయలని కట్ చేసేసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసేసాను. కొద్దిగా కరివేపాకు వేశాను. కొద్దిగా పుదీనా ఆకులను కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత 2 మీడియం సైజులో ఉన్న టమాటోలు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. మరీ టమాటో రైస్ అంటే ఎక్కువ టమాటోలు వేసి చేయాల్సిన అవసరం లేదండి. ఈ క్వాంటిటీకి ఒక 2 మీడియం సైజులో ఉన్న టమాటోలు అయితే సరిపోతాయి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇంకొక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. మరీ టమాటోలు ఏమి మెత్తగా మ్యాష్ అవ్వాల్సిన అవసరం లేదండి. మరీ మెత్తగా మ్యాష్ అయిపోతే మనకు ఈ రైస్ అనేది స్వీట్గా అనిపిస్తుంది. సో లైట్గా మనకు ఈ టమాటో ముక్కల్ని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజులో ఉన్న గ్లాసుల రైస్ని కడిగేసేసుకొని ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టానండి. ఇక్కడైతే నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. మీకు కావాలంటే బాస్మతి రైస్ వేసి కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు బియ్యం వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. బియ్యం ఆల్రెడీ నానున్నాయి కాబట్టి ఎక్కువ మనం ఫ్రై చేసామంటే ఈ రైస్ అనేది కట్ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేసుకోవాలి. 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కదా అండి, అరగంట నానింది. సో 4 గ్లాసుల నీళ్ళు అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. చాలా సింపుల్గా మనం మార్నింగ్ ఈ రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు అలాగే వదిలేసి ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే మనకు రైస్ అనేది చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. పిల్లలకి చాలా ఇష్టం కదా అండి టమాటో రైస్ అయితే. సో టమాటో రైస్ అంటే మరీ ఎక్కువ టమాటోలు వేసి చేయాల్సిన అవసరం లేదండి. చూడండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కీరా రైతాని ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా ఒక బౌల్లో ఒక మీడియం సైజ్ కప్పు పెరుగు తీసుకున్నానండి. ఇదైతే ఒక 1/2 లీటర్ పెరుగు అనమాట. కొద్దిగా స్పూన్తో అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇంకా కీరా ముక్కలండి, పైన ఏమి నేను చెక్కు తీయలేదు, గింజలు కూడా తీయలేదు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అది ఒక మీడియం సైజ్ కప్ అండి. తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలండి. కీరా మనకు చాలా ఒంటికి చలువ చేస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మామూలుగా మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి పెరుగు చట్నీ చేసుకుంటూ ఉంటాం, కానీ కీరా కూడా వేసుకుంటే ఈ టమాటో రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కీరా రైతా చేసుకున్నప్పుడు మనం చపాతీలోకి, రోటీ, పుల్కా, పూరీలో కూడా చాలా బాగుంటుందండి. అలాగే వైట్ రైస్లో కూడా కలుపుకొని తినచ్చు. అంతే అండి, కీరా రైతా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. సమ్మర్లో అయితే ఈ కీరా మనకు ఒంటికి చలువ చేస్తుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ టమాటో రైస్ అలాగే కీరా రైస్ని 2 మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను లంచ్ బాక్సులు
పెట్టేశానండి. ఇప్పుడు ముందుగా టమాటో రైస్ వేస్తున్నాను. చాలా సింపుల్గా మనం టేస్టీగా పిల్లలకి నచ్చే విధంగా ఈ విధంగా మనం 10 నిమిషాల్లో ఈ లంచ్ బాక్స్ కాంబినేషన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ టమాటో రైస్ని తినచ్చండి. లేదు ఇలా కీరా రైతాతో తింటే కూడా చాలా బాగుంటుందండి. మీకు కీరా ఇష్టం లేకపోతే ఓన్లీ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసుకొని కూడా ఈ పెరుగు చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అంతే అండి. చాలా సింపుల్గా టేస్టీగా హడావిడి లేకుండా మనం ఈ విధంగా లంచ్ బాక్స్ కాంబినేషన్ని ప్రిపేర్ చేసి పిల్లలకి పంపించామంటే హ్యాపీగా ఇష్టంగా తినేస్తారండి. చాలా సింపుల్ కదా అండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా మీ పిల్లలకి చేసి పెట్టండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.